విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుషేఖర భారతిం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. కృష్ణం వందే జగద్గురు అనే ఈ మన ప్రయాణంలో చిట్ట చివరి మజిలీకి చేరుకున్నాం. 18వ అధ్యాయం. ఇప్పటి వరకు ఆ కృష్ణ భగవానుడు ఎంతగా అంటే నీరసంతో వణుకుతూ చెమటలు బట్టిపై నాలుక తడబడి, బావా నేను యుద్ధం చేయలేను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా స్నేహితులు, నా అన్నలు, నా తమ్ముళ్ళు, నా తాతలు, నా గురువులు, అందరు బంధువులు ఉన్నారు, వీళ్ళందరినీ చంపి ఈ రక్తంతో కూడుకున్న ఈ రాజ్యాన్ని మమ్మల్ని ఏలమంటావా? ఈ రక్తంతో కూడుకున్నది తినమంటావా? దానికి బదులుగా నేను ఎక్కడికో సన్యాసినే వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటాను, కానీ నేను ఈ పని చేయలేను బావా అన్న అర్జునుడిని తన మాటలతో, అర్జునుడి ప్రశ్నలతో సమాధానం ఇస్తూ 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 ఆఖరికి వచ్చేసారు. ఆఖరికి వచ్చినప్పుడు ఇది ఎవరి కొరకండి? మళ్ళీ నేను చెప్తున్నది ఏంటంటే, కృష్ణుడు అర్జునుడికి ఒక్కడికి చెప్పలేదు. మనం చూడండి, ప్రతిదీ కూడా ఒక్కరికే చెప్తారు, కానీ ఆ ఒక్కరి నుంచి నలుగురికి స్ప్రెడ్ అవుతుంది. మీరు చూడండి, శుక మహర్షి పరీక్షత్ మహారాజుకు ఒక్కడికే చెప్పాడు భాగవతం. మరి ఇన్ని యుగాలైనా కానీ ఇప్పటికీ భాగవతం ఎంతమందికి తెలుస్తుంది? ఎంతమంది చెప్తున్నారు? ఎంతమంది వింటున్నారు? ఎంతమంది దాని నుంచి లాభం పొందుతున్నారు? నారద మహర్షి వాల్మీకి మహర్షికి ఒక్కడికే చెప్పాడు రామాయణం. వాల్మీకి మహర్షి నుంచి లవకుశలకు వచ్చింది, లవకుశల నుంచి ఇంకా ఎంతోమందికి, అంటే తులసిదాస్ లాంటి వ్యక్తులకు, ఏక్నాథ్ మహారాజ్ లాంటి వ్యక్తులకు, కంబ మహర్షి లాంటి వాళ్ళకు, మొల్ల లాంటి వాళ్ళకు, వాళ్ళ నుండి ఎంతమందికి చేరిపోయింది. అగస్త్య మహర్షి రామచంద్రమూర్తికి ఒక్కడికే చెప్పాడు ఆదిత్య హృదయం. మరి ఆదిత్య హృదయం నుంచి మనం ఎంతమంది దాని నుంచి ఎంత శక్తిని పొందుతున్నాము? అదేవిధంగా కృష్ణుడు అర్జునుడికి ఒక్కడికి చెప్పినా కానీ ఆ అర్జునుడు మనకు చెప్పలేదు, కానీ దాని నుండి ఇలా అలలు మాదిరిగా స్ప్రెడ్ అయిపోతూ మనందరం ఎంత లాభం పొందుతున్నాము. అదే అంటారు కదా, మీరు మంచి చెప్పాలనుకున్నప్పుడు 10 మంది అవసరం లేదు, మీరు ఒక్కరైనా సరే ఒక్కరికే చెప్పండి. ఆ ఒక్కరు మార్పు వచ్చిందనుకోండి, అతన్ని చూసి ఇంకా నలుగురు మారుతారు, ఆ నలుగురిని చూసి ఇంకో 8 మంది మారుతారు. ఇది ఒక చైన్ సిస్టమ్ మాదిరిగా ఉంటుంది. అలా కాకుండా ఒక్కడికి చెప్తే ఏం ఉపయోగం అండి? ఓ 10 మందిని పిలుస్తానంటే 10 మంది రావచ్చు, రాకపోవచ్చు. 10 మంది రావాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే మనం నార్మల్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే, కడుపు నొప్పి వచ్చిందండి, డాక్టర్ దగ్గర పోయాను. డాక్టర్ అప్పుడు అబ్బాయి నువ్వు కూర్చో అయ్యా, ఇలాంటి కడుపు నొప్పి వచ్చిన వాళ్ళు ఒక 10 మంది వస్తే 10 మంది కలిపి ఒకటేసారి మందిస్తానంటే ఏ విధంగా ఉంటుంది? అలా సాధ్యమేనా? అంటే వీరికి నువ్వు మందిస్తే ఇది 4 రోజులలో తగ్గేదానికన్నా కూడా 2 రోజులలో తగ్గితే అతను నలుగురికి చెప్తాడు, పలానా డాక్టర్ అండి, నిజంగా దేవుడు లాంటి వ్యక్తి అండి, నేను ఎంత బాధపడ్డాను, తల్లడిల్లిపోయానండి, అక్కడికి వెళ్ళాను, అంతే ఆయన స్పర్శ, ఆయన ఇచ్చిన ఆ 2 ట్యాబ్లెట్లు వేసుకున్నాను, అబ్బా ఎంత రిలీఫ్ అయిందని అంటాడు. అతని నుంచి విన్న వాళ్ళు మళ్ళీ ఇతని దగ్గర పోతారు. ఈ విధంగా మనము ఒక్కరితోటే ప్రయాణం మొదలవుతుంది, కానీ తర్వాత 100లు, 1000లు, లక్షలు అందరూ దాంట్లో కలిసిపోతారు. అయితే ఇక్కడ మనం ఈ 18వ అధ్యాయాన్ని ఏమంటున్నారు అంటే, నాయకత్వ అధిగమన్వత్వం. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నారంటే లీడర్షిప్ ట్రాన్స్డెన్సీ అంటున్నారు. అయితే ఇక్కడ ఏంటిదండి, ఇది ఎలా ఉంటుందండి అంటే, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి మొట్టమొదటిది ఏం కావాలి? ఆహారం కావాలి. ఆహారం లభించింది అనుకోండి, పండే కావచ్చు, ఒక కాయనే కావచ్చు, ఒక దుంపనే కావచ్చు, అంటే మనం అనుకుందాం అంటే అప్పుడే ఒక్క వ్యక్తే పుట్టాడు ఈ భూమి మీద ఎగ్జాంపుల్గా మనం చెప్పుకుంటే. అయితే ఆ యొక్క మానవుడు మొట్టమొదటిసారిగా ఆహారం పొందేటప్పటికీ ఆహారం వల్ల కడుపు నిండుతుంది. కడుపు నిండిన తర్వాత ఏమని ఆలోచిస్తాడు? ఎండ కొడుతుందండి, వర్షం పడుతుంది, నాకు ఒక గూడు కావాలనుకుంటాడు, అంటే ఒక ఇల్లు కావాలనుకుంటాడు. అంటే అతని యొక్క ఎదగడానికి ఏమేమి అవసరం ఉన్నాయో మనకి ఇక్కడ చెప్తున్నారు. అయితే తర్వాత ఏమవుతుంది? గూడు వచ్చింది. గూడు వచ్చేటప్పటికి సంతోషంగా ఉన్నాడు. సంతోషంగా ఉన్నప్పుడు తనకు ఒక తోడు కావాలనుకుంటాడు. ఆ తోడు ఎవరండి అంటే భార్య. అంటే ముందు ఆహారం దొరికేటప్పటికి సంతోషమైంది,
కానీ అది తాత్కాలికం. తర్వాత ఇల్లు దొరికేటప్పటికి సంతోషమైంది, అది తాత్కాలికం. తర్వాత ఒక తోడు కావాలనుకున్నాడు, భార్య, స్నేహితులు, ఇవన్నీ కూడా తాత్కాలికమైనది. దీని తర్వాత ఎందు గురించి ఇది కావాలంటే ప్రేమ ఆప్యాయతలు ఇచ్చిపుచ్చుకోవడానికి. భార్య ఉంటే ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి, తర్వాత సంతానం అవుతుంది, సంతానం నుంచి మనిషి ఇంకా సంతోషపడుతుంటాడు. కానీ ఇవన్నీ కూడా తాత్కాలికమే. ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఈరోజు పెళ్ళయిందండి. పెళ్ళైనప్పుడు అటు భార్యనే కానీ భర్తనే కానీ ఎంత సంతోషపడతారు. కానీ ఆ సంతోషము కంటిన్యూ ఉంటుందా అంటే రోజులు గడిచినా కొద్దీ ఆ సంతోషం తగ్గిపోతుంది. తర్వాత బాధ్యతలు అనుకోండి, ఆప్యాయతలు అనుకోండి, ఇచ్చిపుచ్చుకోవడం అంటే మొనాటనస్గా అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది, సంతానం అయ్యేటప్పటికి మొట్టమొదటి రోజు బిడ్డనెత్తుకున్న సంతోషము రెండో రోజు మూడో రోజు ఉంటుందా అంటే ఉండదు. అదేవిధంగా ఉద్యోగంలో అంటే తాను ఎదుగుతున్నాడు, ప్రమోషన్ వచ్చింది, అందరి ముందర బాస్ చెప్పాడు ప్రమోషన్ వచ్చిందని. ప్రమోషన్ వచ్చింది, ఇంక్రిమెంట్ వచ్చిందంటే ఇంటికి వెళ్ళి సంతోషంగా భార్యకు చెప్పుకుంటాడు, చూసావోయ్ నేను లాస్ట్ ఇయర్ ఇంత కష్టపడ్డాను, నువ్వు ప్రతిసారి నువ్వు అనేదాన్ని ఎప్పుడు మీకు పని అనేదాన్ని, ఈరోజు చూడు నాకు ప్రమోషన్ వచ్చింది, ఇంక్రిమెంట్ వచ్చింది అనేటప్పటికీ భార్య నువ్వు సంతోషపడతారు. కానీ మరి ఇది కూడా తాత్కాలికమే. ఎలాగ తాత్కాలికం అంటే రెండో రోజు వచ్చి కూడా భార్యతోటి ఏమోయ్ చూసావా నిన్న నాకు ప్రమోషన్ వచ్చింది, ఇంక్రిమెంట్ వచ్చిందంటే ఆమె కొద్దిగా ఏదో అనుకుంటుంది. మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు ఇదే టాపిక్ చెప్పారనుకోండి, అప్పుడు ఏమనుకుంటుంది, బహుశా ఇతనికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి అంటే ఇవన్నీ కూడా తాత్కాలికమే. ఆ తర్వాత ఏమవుతుంది, హోదా కావాలనుకుంటాడు. ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే ప్రమోషన్ కొరకు తాపత్రయపడతాడు. హోదా కావాలి, నలుగురు మెచ్చుకోవాలి, నలుగురు ముందర మేనేజ్మెంట్ చెప్పాలి, ఇతను ఎంత బాగా చేశాడండి, ఇతని వల్ల ఆర్గనైజేషన్కి ఇంత లాభమైంది, తర్వాత టీం మెంబర్స్కి ఇంత లాభమైంది, ఇతనికి ప్రమోషన్ ఇస్తున్నాము, ఇతని టీం మెంబర్స్కు ప్రమోషన్ ఇస్తున్నాం అనేటప్పటికీ అతని లోపల హోదా పెరిగిపోతుంది, దర్పం పెరిగిపోతుంది. అయితే ఇవి అహంకారానికి దారి తీయకూడదు, ఇంకా సాత్వికంగానే ఉండాలి. ఇవి కొత్త సంతోషం ఏదో కావాలి అని చేసుకుంటాడు. అయితే ఈ కావాలనుకున్న దానికి ఏంటిదండి మరి ఎక్కడ ఏంటంటే దీన్ని మనకెప్పుడో భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు భగవద్గీతలో నేర్పిస్తే, ఈ వెస్టర్న్ మేనేజ్మెంట్ జస్ట్ ఒక 180-90 ఇయర్స్ బ్యాక్ మాస్లో థియరీ ఆఫ్ అని చెప్పి పెట్టారు. ఈ బేస్ లైన్ ఏమో తనకు కావాల్సినవి, తర్వాత సోషల్ నీడ్స్ అని అవన్నీ, తర్వాత అంటే ఇవన్నీ చేరిన తర్వాత టాప్ అంటే పిరమిడ్ మాదిరిగా ఉంటుంది. ఆ టాప్ ఎండ్కి చేరిన తర్వాత అతనికి ఏమి సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటారు. అంటే ఇక్కడ మోక్షం అంటే చాలామంది మోక్షం అంటే ఏంటిదండి అంటారు. మోక్షం అంటే అందరూ ఏం చెప్తారు, చనిపోయిన తర్వాత వచ్చేదే మోక్షం అంటారు. కాదు, మీరు సాధించిన తర్వాత ఆ తృప్తితో మోక్షం పొందండి అంటున్నాడు కృష్ణుడు. చనిపోయిన తర్వాత కాదు, బ్రతికున్నప్పుడే ఆ మోక్షం పొందాలి. ఆ మోక్షం పొందినప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే, నేను ఆ కృష్ణ భగవంతుడు నాకు చెప్పినట్టుగా కర్తవ్యాన్ని నెరవేర్చాను, ఇందులో నాది గొప్పతనం ఏం లేదు, నేను చేసిన ప్రతి పనిని కూడా కృష్ణుడికి అర్పితం ఇచ్చాను, తను నాకు ఫలితం ఇచ్చాడు. ఆ కృష్ణుడు నన్నొక రూట్ కింద పెట్టుకొని, నన్నొక మిడిల్ మ్యాన్ కింద పెట్టుకొని ఈ 100 మంది జీవితాలను పెరిగే అవకాశం కల్పించాడు. కృష్ణ, నువ్వు ఈ అవకాశం కల్పించకపోతే నేను ఈ 100 మందికి ఏం చేసేవాడిని కాదయ్యా అన్నదే మోక్షం. అది వదిలేసి అందరం ఏం చేశారంటే, నా దగ్గర ఇంతమంది ట్రైనింగ్ అయినరండి, ఇంతమంది సక్సెస్ అయ్యారండి, ఇలాంటి కథలన్నీ చెప్తాం. అలా చెప్పకూడదు. మనం చెప్పాల్సిందంతా కూడా ఏంటిదంటే, ఏది నాది కాదు, ఈశ్వరుడు నాకు అవకాశం ఇచ్చారు. మనం చూస్తుంటామండి, అంటే ఒక మాట చెప్తాను, మన దగ్గర 4 డబ్బులు ఉన్నాయి, మనం ఒక వ్యక్తికి ఒక రోజు అన్నం పెట్టే అవకాశం ఉంది. అది గుప్తంగా మీరు వెళ్ళి ఏ గుళ్ళను అన్నదానం చేయండి. కానీ మనం కొందరిని చాలామందిని చూస్తుంటాం, వాళ్ళ రాజకీయ నాయకుడు పుట్టినరోజు నాడో, లేకపోతే 15th ఆగస్ట్ నాడో, లేకపోతే గాంధీ పుట్టినరోజు నాడో అందరు హాస్పిటల్లో పోతారు, గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి ఒక మనిషికి ఒక అరటిపండు ఇస్తారు, ఒక సంత్రా ఇస్తారు, ఒక బత్తాయి ఇస్తారు, ఫోటోలు తీసుకుంటారు, పేపర్లు వేసుకుంటారు. అవసరమా అది? ఆ ఒక్క బత్తాయితో అతని కడుపు నిండిందా? అంటే ఇక్కడ నువ్వేందో అంటే నువ్వు అతనికి మోక్షం ఉండదు, ఆ క్షణమైన ఆనందమే ఇచ్చానరా అందరికీ చెప్పుకోవడమే, తర్వాత తెల్లారి జీరో అయిపోతుంది. అది కాదు, మనకు కావాల్సిందంతా కూడా ఏంటంటే మనం మన కొరకే బ్రతకడం కాదు, మన కొరకు బ్రతుకుతూ నలుగురిని బ్రతికించాలనేదే మనకి ఇది నేర్పిస్తుంది. కొన్నిసార్లు అన్నిసార్లు కూడా మన మరణాంతరమే మోక్షం అనుకుంటాం. కాదు, మనము మన పనిలో ఆ తృప్తి పొందాము. తృప్తి పొంది ఏమంటే
దాన్ని తలలో ఎక్కించుకోకుండా ఉంటే అదే మోక్షం అంటున్నారు కృష్ణుడు. ఏ విధంగా చూసినా కానీ మనకి మనం ఈ విధంగా మనం వెళ్తూ ఉండాలి. అయితే ఇక్కడ మనం ప్రతిరోజు వర్క్లో కొన్నిసార్లు కొన్ని డిసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ డిసిషన్స్ తీసుకునేటప్పుడు ప్రతిసారి మనం ఆలోచిస్తాము, నేను ఇది చెప్పడం వల్ల ఈ వ్యక్తికి ఏదైనా ఇబ్బంది అయితే అతను నన్ను ఏమనుకుంటాడో, లేదా ఇది నేను బాస్కి చెప్పడం వల్ల అతను ఏమనుకుంటాడో, ఎందుకు మనకు తలనొప్పి, తటస్థంగా ఉందాం, నా పని నేను చేసుకుంటాను, ఆ వాడి వల్ల ఏ నష్టమైతే అవుతుంది అన్న భావన ఉండకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆర్గనైజేషన్లో మీ కంటికి కనబడ్డది ఒక వ్యక్తి చిన్న దొంగతనమే చేశాడు, పెద్ద దొంగతనమే చేశాడు, దాన్ని మీరు పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అతని మీద కంప్లైంట్ చేస్తున్నట్టు కాకుండా, సార్ ఈ విధంగా ఉంటే అతన్ని చూసి ఇంకొకరిని చూసి ఇంకొకరు ఈ మాదిరిగా అందరు ఇది అవుతారండి. అంటే ఇది ఒక డబ్బుతో కూడుకున్నదే కాదు. మీకు ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. సేల్స్ మ్యాన్ అనుకోండి, సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనుకోండి, అతని ఆఫీస్లో అతనికి పని ఉండదు, అతనికి మార్కెట్లోనే ఉంటుంది. అతను చెప్తాడు, సార్ నేను ఇవాళ నా మార్కెట్ బేగం బజార్ అనో లేకపోతే మొజంజా మార్కెట్ అని చెప్తాడు. చెప్పి టూర్ ప్రోగ్రామ్ రాసి పై బాస్కి చెప్తాడు, వెళ్ళిపోతాడు. బాస్ ఆఫీస్లో ఉంటాడు. అంటే ఇలాంటి సేల్స్ మెన్స్ 100 మంది ఉంటారు కనుక అతను వేరే దీంట్లో ఉన్నప్పుడు నువ్వు ఆ పక్కన పోతుంటే ఆ సేల్స్ మెన్ ఒక సినిమా థియేటర్లో కనబడ్డాడు అనుకోండి, అప్పుడు మీరు బాస్కి ఇన్ఫామ్ చేయడంలో తప్పు లేదు. ఒకవేళ మనకెందుకు గొడవ, వాడు చూసుకుంటాడు అనుకుంటే సంస్థకు నష్టమే కాకుండా ఎవరైతే తప్పుడు మాటలు చెప్పి సినిమా థియేటర్లో పోయిన వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత తన కొలీగ్స్ అంటే సేమ్ కేటగిరీలో ఉన్న సేల్స్ మ్యాన్కి చెప్తాడు, మీరు పాగలగాను రా, మీరు అనవసరంగా మీరు అక్కడ వెళ్ళి ఆ రోజు వర్క్ చేశారు, నేను ఏసీలో కూర్చొని సినిమా చూశాను, మన వాళ్ళకి అంత గుర్తుండదురా అంటే వాడిని చూసి ఇంకోడిని చూసి ఇంకొకడు ఈ మాదిరిగా అందరు పాడవుతారు. అయితే ఇక్కడ తటస్థంగా ఉండాలా చెప్పాలా అన్నది మన మనసులో అది భావన మెదులుతుంటుంది. మంచి వ్యక్తి అదే అనుకుంటాడు, చెప్తే బాగుంటుందా, చెప్పకుంటే ఏమవుతుంది ఇట్లా. అయితే దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు నేను. రామాయణంలో మనందరికీ తెలిసిందే, రావణాసురుడు సీతమ్మ తల్లిని ఎత్తుకుపోతుంటాడు. ఆ సీతమ్మ తల్లిని ఎత్తుకుపోయేది విన్న జటాయువు రావణాసురుడితో యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసినప్పుడు ఏమవుతుందంటే చాలా రావణాసురుడు కూడా నీరసపడిపోతాడు. ఓడిపోతున్నా అనుకున్న సమయంలో తన ఖడ్గంతో ఆ యొక్క జటాయు యొక్క రెక్కలు కొట్టేటప్పటికి తెగిపోయి పడిపోతుంది. ఎందుకంటే జటాయు ఏమో చాలా వృద్ధు అంటే ముసలిగా ఉన్నది, రావణాసురుడేమో కంపారిజన్లో అతను ఇంకా యవ్వనంలో ఉన్నట్టే. అయితే ఆ పడిపోయిన జటాయు దగ్గరికి రామచంద్రమూర్తి వచ్చి గట్టిగా పట్టుకొని ఏడుస్తాడు, ఎందుకు నువ్వు ఇంత కష్టపడ్డావు, అతను పోయేది నాకు చూసి చెప్పినా అయిపోతుంది కదా, నేను ఏ విధంగా తర్వాత సీత గురించి నేను ప్రయత్నం చేసేవాడిని అంటే అప్పుడు జటాయు అంటది, ఒక పక్షి అంటది, రావణాసురుడు ఒక తప్పు చేస్తున్నాడు, నా కంటి ఎదురుగా జరుగుతుంది, సీతమ్మ వారే కావచ్చు ఇంకొక స్త్రీయే కావచ్చు, ఆ సీతమ్మ వారైనా నేను యుద్ధం చేసేవాడిని, సీతమ్మ కాక ఇంకొక స్త్రీ అయినా యుద్ధం చేసేవాడిని, ఎందుకంటే నా కంటి ఎదురుగా తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పు అని చెప్పి నేను చెప్పకపోతే ఆ తప్పులో నేను భాగం పంచుకున్న వాడిని అవుతాను అని అంటాడు. అంటే చూడండి, ఒక పక్షికున్న జ్ఞానం మనకు ఉండదు. చాలాసార్లు మనం అనుకుంటాం, మనకెందుకండి, వాడు పాపాన వాడు పోతాడు, ఇలాంటి మాటలు చెప్తాం. అలా తటస్థంగా ఉండకూడదు.